హలో ఎవ్రీవన్. నేను రహిమునిసా మీ విశ్వభారతిలో డైటీషియన్‌గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం చిన్న పిల్లల్లో న్యూట్రియంట్స్ ఎలా ఉండాలి? ఎలాంటి న్యూట్రియంట్స్ తీసుకోవాలి? వాటితో పాటు న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదామండి. మొదటిగా మనం ఎలాంటి న్యూట్రియంట్స్ తీసుకోవాలి పిల్లలు అంటే, మనకు మేజర్‌గా తీసుకోవాల్సిన న్యూట్రియంట్స్ 3 అండి. దాన్ని మాక్రో న్యూట్రియంట్స్ అని కూడా అంటాము. వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సి వస్తుంది. సో, మాక్రో న్యూట్రియంట్స్ ఏమేమి ఉన్నాయి మనకు అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్. ఈ మూడిటిని మనం మాక్రో న్యూట్రియంట్స్ అని చెప్తాము. ఈ ప్రోటీన్స్ ఎందుకు? ఏంటి? దాని వల్ల లాభం తీసుకోవాల్సిన మొదటిగా కార్బోహైడ్రేట్స్ మనకు ఎనర్జీ ఈల్డింగ్ కోసం ఉపయోగపడతాయండి. తర్వాత సెకండ్ గ్రూప్ వచ్చేసి ప్రోటీన్స్ మనకు బాడీ ఈల్డింగ్ కోసం, బాడీ డెవలప్మెంట్ కోసం, మజిల్ బిల్డింగ్ కోసం యూజ్ అవుతాయి. ఈ ప్రోటీన్స్ మనం పిల్లలకి చాలా ఎక్కువగా ఇవ్వాలి. ఎందుకు అంటే వాళ్ళ గ్రోత్ ర్యాపిడ్ గా పెరగాలి, వాళ్ళ ఫిజికల్ స్ట్రక్చర్ నీట్ గా మెయింటైన్ అవ్వాలి అంటే ప్రోటీన్స్ చాలా అవసరం వస్తాయి. తర్వాత మూడో గ్రూప్ వచ్చేసి ఫ్యాట్స్ అండి. ఫ్యాట్స్ మనకు బ్రెయిన్ హెల్త్ కి చాలా అవసరం ఫ్యాట్స్. వీటితో పాటు మనకు మిగతా న్యూట్రియంట్స్ కూడా ఉన్నాయి. దానిలోని మైక్రో న్యూట్రియంట్స్ అని పిలుస్తాము. మైక్రో న్యూట్రియంట్స్ అంటే మనము తక్కువ మోతాదులో మనకు పిల్లలకి ఇవ్వాల్సిన న్యూట్రియంట్స్ అన్నమాట. ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఏమేమి ఉన్నాయి అంటే వైటమిన్స్ అండ్ మినరల్స్ అని పిలుస్తామండి. ఈ వైటమిన్స్ లో మళ్ళీ చాలా టైప్స్ ఆఫ్ వైటమిన్స్ ఉన్నాయి. ఎలా అంటే వైటమిన్ ఏ, బి, సి, డి, ఈ అండ్ కే అని చెప్పేసి డిఫరెంట్ గ్రూప్స్ టైప్స్ ఆఫ్ వైటమిన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క వైటమిన్ కి ఒక ఫంక్షన్ ఉంటుంది. వైటమిన్ ఏ వచ్చేసి కంటి చూపు మంచిగా కనిపించడం కోసం, తర్వాత స్కిన్ డెవలప్మెంట్ కోసం, స్కిన్ కలర్ చేంజ్ అవడం కోసం, బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం, ఇలా డిఫరెంట్ ఒక్కొక్క వైటమిన్ ఒక్కొక్క ఫంక్షనింగ్ కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం మినరల్స్ దగ్గరికి వస్తే మనకు చాలా మేజర్ మినరల్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లైక్ ఎగ్జాంపుల్ కాల్షియం కావచ్చు, ఐరన్, అయోడిన్. ఈ కాల్షియం వచ్చేసి బోన్ ఫంక్షన్ కోసము, అండ్ ఐరన్ వచ్చేసి అనీమిక్ కోసము. ఇలా చాలా మినరల్స్ చాలా వాటికి యూజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనము పిల్లల్లో చూసే సమస్యలు లేకపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్, ఈటింగ్ డెఫిషియన్సీ డిజార్డర్స్ అని చెప్పొచ్చు మనము. లైక్ పికీ ఈటర్స్ ఉంటారు చాలా మంది పిల్లలు. పికీ ఈటర్స్ అంటే లైక్ ఇదే తీసుకుంటాను, ఇదే తింటాను, ఇవి మాత్రమే అని చెప్పేసి చాలా మంది పిల్లలు పిచ్చేసుకొని మాత్రం తింటారు. సో అలాంటి పిల్లలకి మనం వాళ్ళ ప్లేట్ ఎలా ఉండాలి, కలర్ఫుల్ గా మనం ప్లేట్ ని డిజైన్ చేస్తే లైక్ వాళ్ళకి న్యూట్రియంట్స్ అన్ని వచ్చేలాగా ఉండాలి. దట్టు వాళ్ళకి వాళ్ళ ప్లేట్ కూడా కలర్ఫుల్ గా ఉండాలి. ఇలా మనం వాళ్ళ ప్లేట్ ని డిజైన్ చేయాల్సి వస్తుంది. బ్రేక్ఫాస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే పిల్లలు చాలా మంది పిల్లలు మా స్కూల్ కి వెళ్ళే పిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండానే స్కూల్ కి వెళ్ళిపోతా ఉంటారు. సో ఈ బ్రేక్ఫాస్ట్ అనే కాన్సెప్టే ఫాస్టింగ్ ని బ్రేక్ చేయమని అర్థం. సో వీ హ్యావ్ టు బ్రేక్ ద ఫస్ట్ ఇన్ ద మార్నింగ్ ఇట్ సెల్ఫ్. సో బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి. బ్రేక్ఫాస్ట్ తినకుండా వెళ్ళడం వల్ల లైక్ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్ గా జరగదండి. సో మనము ఫుడ్స్ ఏమేమి ఇంక్లూడ్ చేయాలి అంటే ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ని ఇంక్లూడ్ చేయాలి పిల్లలకి. షుగరీ ఐటమ్స్, తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయడం చాలా మంచిది. దీంతో పాటు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి పిల్లలు. మాక్సిమం ఆఫ్ వాటర్ ని మెయింటైన్ చేసేలాగా చూసుకోవాలండి పిల్లల దగ్గర. దీంతో ఇంకో సమస్య పిల్లలతో మనం ఎక్కువగా చూసే సమస్య ఏంటి అంటే ఈ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి మనం వాళ్ళని దూరంగా పెట్టాలి. వాళ్ళు ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటా ఉన్నారో ఆ టైంలో మనము లైక్ టీవీ కానీ, ఫోన్స్ ని కానీ ఇవ్వకుండా వాళ్ళని మన ఫ్యామిలీతో పాటు కూర్చొని తినేలాగా చూసుకోవాలండి. వాళ్ళకి ఫుడ్ ఎంత తింటున్నారు, ఎలా తీసుకుంటున్నారు, ఏం ఫుడ్ తింటున్నారు అన్నది వాళ్ళ బ్రెయిన్ కి కూడా, వాళ్ళ బాడీతో పాటు బ్రెయిన్ కూడా వాళ్ళకి అర్థం చేసుకొని తినడం చాలా అవసరము. అండ్ దీంతో పాటు మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల మనకు వచ్చే డిజార్డర్స్ ఏంటి అంటే మనము ఎక్కువగా మనం ఇప్పుడు ప్రెసెంట్ దాంట్లో మా హాస్పిటల్లో మనం చూసే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్, తర్వాత అనీమియా, తర్వాత వచ్చేసి స్కర్వీ వ్యాధి, వికెట్స్ ని ఎక్కువగా చూస్తా ఉంటాం మనము. ఈ ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ అని చెప్పి దగ్గరికి వస్తే ప్రోటీన్ డెఫిషియన్సీ, ఎనర్జీ డెఫిషియన్సీ వల్ల వచ్చే ఒక డిసీజ్ అని చెప్పొచ్చు. ఇది మనం ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్ అండ్ ఎనర్జీ ఫుడ్స్. ప్రోటీన్ మనకి ఎక్కడెక్కడ ఉంటాయి మేడం అంటే ఏ సోర్స్ లో ఉంటాయి అంటే ప్రోటీన్ మనము ఎగ్ లో, తర్వాత మీట్ ప్రొడక్ట్స్ లైక్ చికెన్, మటన్, ఫిష్ లో ఎక్కువగా చూస్తాము. దీంతో పాటు డైరీ ప్రొడక్ట్స్ లైక్ మిల్క్ కానీ, కర్డ్ కానీ, బటర్ మిల్క్, దీంట్లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. దీంతో పాటు పన్నీర్, సోయాబీన్ ఇలాంటి వాటిలో మనం ఎక్కువగా ప్రోటీన్ ని చూస్తామండి. సో ఇలాంటి ఫుడ్స్ ఎక్కువగా ఇవ్వడం వల్ల ఇలాంటి డిసీజ్ నుంచి రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా తొందరగా ఉంటుంది. ఓకే, ఆల్ న్యూట్రియంట్స్ ని మనం పిల్లలకి అందించాల్సిన అవసరం చాలా ఉంటుంది. మనం మాట్లాడుకున్న న్యూట్రియంట్స్ తో పాటు మనము ఇంకా మిగతా చాలా న్యూట్రియంట్స్ ఉన్నాయండి. అన్ని ప్రాపర్ గా అందించడం వల్లే వాళ్ళ డెవలప్మెంట్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి ఈ న్యూట్రియంట్స్ అనేది వాళ్ళ డెవలప్మెంట్ లో. సో పిల్లలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా లైక్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళ గ్రోత్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఏమున్నా సరే విశ్వభారతిలో డైటీషియన్ అవైలబుల్ గా ఉన్నారు. మీరు వచ్చి ఇక్కడ సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.